ఐపీఎల్ 18వ సీజన్ రెండవ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌పై సన్‌రైజర్స్ హైదరాబాద్ గెలిచింది. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకుంది. ఎస్ఆర్‌హెచ్ బ్యాటర్స్ లాస్ట్ సీజన్ ఫామ్‌ని ఈ సీజన్‌లో కూడా కంటిన్యూ చేశారు. ఎస్ఆర్‌హెచ్ ఫస్ట్ 2 ఓవర్స్‌లో 24 రన్స్ కొడితే, ఫజల్ హక్ ఫరూకీ వేసిన థర్డ్ ఓవర్‌లో ఏకంగా 21 రన్స్ కొట్టారు. ట్రావిస్ హెడ్ ఫస్ట్‌లో కొంచెం స్లోగా ఆడినప్పటికీ అభిషేక్ శర్మ మాత్రం అటాకింగ్ బ్యాటింగ్ చేశాడు. 11 బాల్స్‌లో 24 రన్స్ చేసి తీక్షణ బౌలింగ్‌లో జైస్వాల్‌కి క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన ఇషాన్ కిషన్, ట్రావిస్ హెడ్‌తో కలిసి ఆ మొమెంటమ్‌ను కంటిన్యూ చేశాడు. ఆర్చర్ వేసిన ఫిఫ్త్ ఓవర్‌లో ట్రావిస్ హెడ్ 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో మొత్తం 23 రన్స్ కొట్టాడు. ఇక పవర్ ప్లే అయిపోయే టైంకి ఎస్ఆర్‌హెచ్ ఏకంగా 94 రన్స్ చేసింది. పవర్ ప్లే తర్వాత ఇద్దరూ అటాకింగ్ బ్యాటింగ్‌ను కంటిన్యూ చేశారు. ఇద్దరూ 39 బాల్స్‌లో 85 రన్స్ పార్ట్నర్‌షిప్ చేశారు. ట్రావిస్ హెడ్ 31 బాల్స్‌లో 67 రన్స్ చేసి తుషార్ దేశ్పాండే బౌలింగ్‌లో హెట్మయర్‌కి క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. హెడ్ 9 ఫోర్లు, 3 సిక్స్‌లు కొట్టాడు. హెడ్ తర్వాత వచ్చిన నితీష్ కుమార్ రెడ్డి, ఇషాన్ కిషన్‌తో కలిసి 29 బాల్స్‌లోనే 72 రన్స్ పార్ట్నర్‌షిప్ చేశారు. 15 బాల్స్‌లో 30 రన్స్ చేసిన నితీష్ కుమార్ రెడ్డి తీక్షణ బౌలింగ్‌లో అవుటయ్యాడు. నితీష్ అవుటయ్యే టైంకి ఎస్ఆర్‌హెచ్ స్కోర్ 14 ఓవర్స్‌కి 202 రన్స్. ఆ తర్వాత వచ్చిన క్లాసెన్ మొమెంటమ్‌ను కంటిన్యూ చేశాడు. లాస్ట్ 2 సీజన్స్‌లో ముంబై టీమ్‌లో ఫెయిల్ అవుతున్న ఇషాన్ కిషన్ ఎస్ఆర్‌హెచ్ టీమ్‌లో గ్రేట్ స్టార్ట్ ఇచ్చాడు. 47 బాల్స్‌లో 11 ఫోర్స్, 6 సిక్సెస్‌తో ఏకంగా 106 రన్స్ చేశాడు. ఇషాన్ కిషన్‌కి ఇది ఐపీఎల్‌లో ఫస్ట్ సెంచరీ. ఎస్ఆర్‌హెచ్ 20 ఓవర్స్‌లో ఐపీఎల్ హిస్టరీలోనే సెకండ్ హైయెస్ట్ స్కోర్‌ను నమోదు చేసింది. 20 ఓవర్స్‌లోనే 286 రన్స్ చేసింది. ఇక జోఫ్రా ఆర్చర్ ఐపీఎల్ హిస్టరీలోనే మోస్ట్ ఎక్స్పెన్సివ్ స్పెల్ వేశాడు. 4 ఓవర్స్‌లో 76 రన్స్ ఇచ్చాడు. రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్‌లో అందరి ఎకానమీ రేట్స్ 11కి పైగా ఉండటం విశేషం. ఇక తుషార్ దేశ్పాండే 3 వికెట్స్ తీసుకోగా, తీక్షణ 2, సందీప్ శర్మకి 1 వికెట్ పడ్డాయి. 287 రన్స్ టార్గెట్‌తో చేసింగ్‌కి దిగిన రాజస్థాన్ రాయల్స్‌కి రెండవ ఓవర్లోనే షాక్ తగిలింది. సిమర్జీత్ సింగ్ వేసిన ఓవర్లో 2 వికెట్లు తీశాడు. యశస్వి జైస్వాల్, రియాన్ పరాగ్ తక్కువ స్కోర్లకే అవుటయ్యారు. తర్వాత వచ్చిన నితీష్ రాణా కూడా వెంటనే అవుటయ్యాడు. అయినప్పటికీ పవర్ ప్లేలో రాజస్థాన్ రాయల్స్ 77 రన్స్ చేసింది. ధ్రువ్ జురెల్, సంజు శాంసన్ 4లు, 6లు కొడుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. ఇద్దరూ కలిసి 60 బాల్స్‌లో 111 రన్స్ పార్ట్నర్‌షిప్ బిల్డ్ చేశారు. 66 రన్స్ చేసిన శాంసన్ 14వ ఓవర్లో అవుటవగా, 75 రన్స్ చేసిన ధ్రువ్ జురెల్ ఆ తర్వాతి ఓవర్లోనే అవుటయ్యారు. ఫామ్‌లో ఉన్న ఇద్దరు బ్యాటర్లు బ్యాక్ టు బ్యాక్ ఓవర్లో అవుటవడంతో ఈ మ్యాచ్ దాదాపు ఎస్ఆర్‌హెచ్ విజయం ఖరారైపోయింది. చివర్లో వచ్చిన శుభన్ దూబే, షిమ్రాన్ హెట్మయర్ ఇద్దరూ కలిసి 34 బాల్స్‌లో 80 రన్స్ క్రూషియల్ పార్ట్నర్‌షిప్‌ని బిల్డ్ చేశారు. ఆ పార్ట్నర్‌షిప్ మ్యాచ్‌ని గెలిపించలేకపోయినా రాజస్థాన్ రాయల్స్ రన్ రేట్ పడిపోకుండా ఆపగలుగుతుంది. రాజస్థాన్ రాయల్స్ 20 ఓవర్స్‌కి 242 రన్స్ చేసింది. ఇక ఈ మ్యాచ్‌లో 2 ఇన్నింగ్స్ కలిపి 528 రన్స్ చేశారు. ఇక సెంచరీతో అదరగొట్టిన ఇషాన్ కిషన్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఇక రాజస్థాన్ రాయల్స్ నెక్స్ట్ మ్యాచ్ మార్చి 26న కోల్కతా నైట్ రైడర్స్‌తో తలపడనుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ నెక్స్ట్ మ్యాచ్ లక్నో సూపర్ జైంట్స్‌తో మార్చి 27న ఆడనుంది. ఇక ఈ మ్యాచ్ కూడా హైదరాబాద్‌లోనే జరుగుతుంది.